యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఎవరైనా సరే మిమ్మల్ని సువార్త చేయకుండా సువార్తను ఆపు చేస్తున్నప్పుడు మీరు ఆపివేయండి. ఆపివేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? ఆపివేసినప్పుడు దేవుని యొక్క మాట ఒకటి ఉంది. పగ తీర్చుకుంటున్న నా పని ఉగ్రత చోటీయడని. మీరు ఉగ్రత చోటిచ్చేవారు అవుతారు. మీరేదో నిస్సహాయులు అయిపోరు. లేకపోతే ఏదో దేవునికి మీరు అవిధేయులు అయిపోరు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు అనుకూలం ఉంటేనే సువార్త ప్రకటించగలుగుతారు. అనుకూలం లేనప్పుడు మరి ఆప్ చేసినప్పుడు ముందుకు ఎంత మాత్రం సాగకూడదు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుని ఉగ్రత కూడా మీరు చోటు ఇవ్వాలి. ఆయన ఉగ్రతకి చోటు ఇవ్వమన్నప్పుడు ఉగ్రత చోటు ఇవ్వండి. ఆ విధంగా చేయండి. దేవుని యొక్క ఫలితం, దేవుని యొక్క ఫలాలు అందరూ కూడా చూడగలుగుతారు. ఇదైతే వాస్తవమైనటువంటి. మరి స్టేన్ గ్రహాం గారిని అస్సాంలో మరి ఒరిస్సాలో చంపేసినప్పుడు ఆయన ముగ్గురిని చంపేశారు. ఆయనతో ఇద్దరు పిల్లలు ముగ్గురిని చంపినప్పుడు మరి 3,00,000 మంది అక్కడ తుఫాను వచ్చి చనిపోయారు. అది దేవుని ఉగ్రత కదా. అదేవిధంగా దేవుని ఉగ్రత సిద్ధంగా ఉంది. ఆ ఉగ్రత మీరు ఎవరు కూడా ఆపు చేయదు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక ఆటంకం కలిగినప్పుడు ఆగిపోవాలి. ఇంకా నేను వెళ్ళిపోతాను, హతసాక్షి అయిపోతానంటే అది దేవుని చిత్తము కాదు, తెలుసుకోండి. ప్రతి ఒక్కరు హతసాక్షి అయిపోతా చచ్చిపోతా అంటాం. అది చాలా పొరపాటు. ఎందుకంటే సైతాన్ని కూడా ప్రేరేపిస్తుంది. హతసాక్షి అంటే నువ్వు చచ్చిపోరా బాబు, నువ్వు ఇంకా ఎక్కువ దేవుని కొరకు ప్రయోజనం పడొద్దని సైతాన్ని కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు సువార్త ప్రకటించడం మానేయండి, ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మీరు మీ గృహంలోనే ఉండి ప్రార్థన చేసుకోండి. బయటికి సౌండ్ లేకుండా చక్కగా ప్రార్థన చేసుకోండి. అంతకు మించిన భాగ్యం లేదు. దేవునితో మరింత దగ్గర జీవిస్తారు. ఆ విధంగా మరి దేవునికి గొప్ప అద్భుతకార్యం మీరు చూడగలుగుతారు. ప్రార్థన చేసుకోండి, ఆత్మలో బలపడండి, రాకడ కొరకు మీరు సిద్ధపడండి. ఉట్టినే మీరు కరపత్ర పనిచేసి నేను సువార్త చేస్తాను అనుకోదు. అనవసరంగా విధంగా మీరు సమయాన్ని వృధాపరచుకోవద్దు. దేవుని వాక్యం మరొక చోట ఒక మాట ఉంటుంది. పరిశుద్ధమైనది కుక్కలు పెట్టవద్దు, మరి మీ ముత్యములు పందులు ఎదుట వేయవద్దని కూడా ఉంది. మాటను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అలా చేస్తే అవి మీ మీద పడి మరి దాడి చేస్తాను కూడా దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన చిత్తం ముందు సాగడం తెలుసుకోండి. ఆటంకం వచ్చినప్పుడు ఆగిపోవడం కూడా మీరు నేర్చుకోండి, తెలుసుకోండి. దేవుడి మాట దీవించి ఆశించును గాక. ఆమేన్.